సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నరేంద్రుని సత్యలక్ష్మి సోమన్న పోటీ చేస్తున్నారు. 45వ వార్డులో ఇంటింటికి వెళ్లి కుర్చీ గుర్తుకు ఓటు వేయవలసిందిగా వారు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేట పట్టణంలోని 45వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నరేంద్రుడి సత్యలక్ష్మి సోమన్న పోటీ చేస్తున్నారు. 45వ వార్డులో ఇంటింటికి వెళ్లి కుర్చీ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా వారు ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాలకు వస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలు ప్రజాసేవకు మంచి వేదికగా ఉంటుందని, తాను కౌన్సిలర్ అయితే వార్డులోని ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి అధికారులతో మాట్లాడతానని చెప్పారు. ఎవరికైనా ఇంటి నిర్మాణంలో ఇబ్బందులు ఉంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. వార్డులో ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెడతామని, ఆడపిల్ల పుడితే ఆర్థిక సాయం చేస్తామని, ఎవరైనా చనిపోతే వారికి సహాయం చేస్తామన్నారు. ఆడపిల్ల చదువుకు, వివాహానికి సహాయం చేస్తామన్నారు. కాబట్టి తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, కౌన్సిలర్గా గెలిపించాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుర్చీ గుర్తుకే నలభై 45వ వార్డు కుర్చీ గుర్తండి. స్వతంత్ర అభ్యర్థి నరేంద్రుని సత్యలక్ష్మి. ప్రజాసేవలో పాల్గొందామని పోటీకి దిగాం. ప్లస్ నల్లాలకు ఏర్పాటు చేస్తాము. నల్లాలకు లేవని చెప్పారు, రోడ్లు బాగాలేవని చెప్పారు, రోడ్లు కూడా ఏర్పాటు చేపిస్తాము. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే తీర్చడానికి 45వ వార్డు నుంచి మమ్మల్ని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. 45వ వార్డుకు మేము పోటీ చేస్తున్నామండి. ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా నరేంద్ర సత్యలక్ష్మి. మేము సేవ చేద్దాము రెడీలో ఉన్నామండి. ప్లస్ మీకు ఇచ్చేది 45వ వార్డుకు 45వ వార్డు ప్రతి ఆడబిడ్డకు పెళ్లి కానుక 5,100 ఇస్తామండి. ఆడపిల్ల పుడితే కానుక 5,116, అంత్యక్రియలకు 10,000 రూపాయలు. ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తాము. పిల్లలకు ఫ్రీగా ట్యూషన్ చేపిస్తాము. వార్డులో మహిళలకు కుట్టు మిషన్ సెంటర్ ఏర్పాటు చేపిస్తాము. ప్రతి పండుగకు సంప్రదాయాన్ని పాటిస్తాము. వార్డులో ఇంటి నిర్మాణం కోసము పర్మిషన్, ఏదైనా సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కారం చేపిస్తాము. నిత్యం ఫోన్లు అందుబాటులో ఉండటం జరుగుతుందండి. 24 గంటల్లో అందుబాటులో ఉంటాము. వార్డులో ప్రతి వినాయక చవితికి విగ్రహానికి 20,000 రూపాయలు కానుకగా ఇస్తాము. ప్రతి 6 నెలలకు ఒక్కసారి మెడికల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేపిస్తాము. కుర్చీ గుర్తండి మాది.